దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అదిరిపోయే ట్విస్ట్ వచ్చేసింది. కెమెరాల సాక్షిగా కోర్టు బయట కన్నీరు మున్నీరుగా ఏడ్చారు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్. ఇంతకీ ఆయన ఎందుకేడ్చారో తెలుసా? సత్యమే గెలిచింది, నేను కట్టర్ ఇమాందార్ని అని రుజువైందని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు కేజ్రీవాల్. ఇన్నాళ్లూ తనను, ఆప్ నేతలను దారుణంగా వేధించారని, అదంతా మౌనంగా భరించానంటూ కంటతడి పెట్టుకున్నారు. ఇప్పుడు సరిగ్గా ఇక్కడే మనకు తెలంగాణ ఎమ్మెల్సీ కవితగారి విషయం కూడా గుర్తుకు రావాలి. ఇదే లిక్కర్ స్కామ్ కేసులో ఆమె కూడా అరెస్టయ్యి తీహార్ జైలులో ఉండి బెయిల్పై బయటకు వచ్చారు. నా తప్పేమీ లేదు, ఇదంతా రాజకీయ కుట్రే అని ఆమె కూడా గట్టిగా పోరాడారు. నాడు కవిత, నేడు కేజ్రీవాల్ ఇద్దరూ జైలుకెళ్లారు. ఇద్దరూ ఇది కక్ష సాధింపు చర్యే అన్నారు. ఇప్పుడు సత్యమే గెలిచింది అంటున్నారు. మరి ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో నిజంగానే వీరు కడిగిన ముత్యాల్లా బయటపడతారా, లేక ఇదంతా పొలిటికల్ మైండ్ గేమా? మీకేమనిపిస్తోంది? కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన నేత్ర మీడియా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.